హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ గైస్. ముందుగా అయితే అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు కూడా మన మహేష్ రాలేకపోయినాడు గైస్ కొన్ని రీజన్స్ వల్ల. సో రేపటి నుండి వస్తాడు మహేష్. సో ఈరోజు మనం బిగ్ బాస్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే బిగ్ బాస్ ఈరోజు అప్డేట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే స్టార్ట్ అవ్వడంతోనే అసలు ఒక టాస్క్ నుండి మొదలు పెట్టినారు. ఈరోజు ఎపిసోడ్లో అంటే లైక్ ఊప్స్ అనే ఒక టాస్క్తో అయితే స్టార్ట్ చేసినారు గైస్. అండ్ ఇక్కడ ఇద్దరు 2 చీఫ్స్ ఉండే, నైనిక అండ్ యష్మి. వీళ్ళిద్దరు కూడా ఈ టాస్క్లో అసలు అంటే లైక్ మాకేమీ సంబంధం లేదు అన్నట్టే వాళ్ళు ఉండే, కానీ ఈవెన్ దో ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఆడినట్టు నాకు అనిపించింది. ఇంకొకటి నిఖిల్ ఉండే కదా, నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్ అనిపించినాడు. ఇంకొకటి నిఖిల్ అయితే ఈ గేమ్ ఆడినప్పుడు టాస్క్ ఫినిష్ అయ్యే వరకు కూడా అసలు ఆయన రచ్చ చేసినాడు అసలు మొత్తం. ఈవెన్ దో నిఖిల్ అయితే ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అని అయితే నాకు అనిపించింది గైస్. బిగ్ బాస్ ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరికీ ఒకటి ఇటుకల గేమ్ అని అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా నిఖిల్ వీళ్ళందరూ కూడా కొంచెం ఆర్గ్యుమెంట్తోనే స్టార్ట్ అయింది, కానీ ఎండ్ ఆఫ్ ది డే అది కొంచెం కూల్గానే అయిపోయింది. సో ఇక్కడ థర్డ్ ఛాలెంజ్ ఇటుకల గేమ్లో అయితే పృథ్వీ ఇప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళ ఇటుకలు అన్ని కింద పడేసినాడు. వాళ్ళకి కొంచెం అంటే లైక్ ఇప్పుడు చెప్పడానికి వాళ్ళు ఏదో అనాలనుకున్నా కానీ ఇప్పుడు టాస్క్ కాబట్టి అక్కడ కొంచెం కూల్ కండిషన్లోనే ఉండే. సో నెక్స్ట్ అయితే కిచెన్లో అబ్బాయి అండ్ నవీన్ వీళ్ళిద్దరు కూడా సీతతో కూడా కొంచెం ఒక చిన్న డిస్కషన్ అయింది. అంటే ఇప్పుడు సీత ఉన్నది అంటే అక్కడ ఆబ్వియస్లీ ఏదో ఒక గొడవ అయితే జరుగుతుంది కంపల్సరీ. సో అక్కడ సీత లైక్ వాళ్ళు తినే ముందు కూడా అందరికీ తినే ముందు కాదు అంటే తినే ముందు వీళ్ళందరూ ఒక డిస్కషన్ పెట్టుకున్నారు కుకింగ్ చేసే టైంలో. ఆ కుకింగ్ టైంలో కూడా వీళ్ళందరికీ ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో ఇప్పుడు సీత అక్కడ చాలా సీరియస్ అయింది. ఇక లాస్ట్లో అయితే ఆదిత్యాని హౌస్లో అయితే కంటెస్టెంట్స్ అందరు కలిసి చాలా అసలు ఇమిటేట్ చేసినారు ఆయనని. మణికంఠ అయితే డే బై డే కొంచెం అంటే ఆయన పాస్ట్లో చెప్పుకున్నట్టయితే కొంచెం ఆయన పాస్ట్ స్టోరీస్ గురించి ఆయన ఎమోషన్స్ అవన్నీ చెప్పి కొంచెం పబ్లిక్ని కూడా ఆయన చాలా అంటే చాలా ఇప్పుడు ఆయన లీడింగ్లో ఉండే ఈ వీకెండ్ వరకు. సో పబ్లిక్ని మొత్తం ఆయన అసలు ఆయన చుట్టేసుకున్నాడు. మొత్తం ఆయన పాస్ట్ స్టోరీస్ సింపతి చూపించుకున్నాడు మరి ఏందో గైస్. కానీ మొత్తం మణికంఠకి ఇప్పుడు మొత్తం బయట కానీ మన ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా మణికంఠ పాపం అన్నట్టు ఆయన మీద మొత్తం సింపతియే చూపిస్తున్నారు. అండ్ ఈరోజు మణికంఠ కొంచెం అయితే నాకు ఈ బిగ్ బాస్ హౌస్లో అయితే కొంచెం ఆయన కూల్గానే ఆడినట్టు అనిపించింది. ఇంకొకటి ఆయన అందరిపైన కామెడీ కూడా చేస్తుండే ఇవాళ. సో ఇది ఇవాళటి బిగ్ బాస్ ఎపిసోడ్. మళ్ళీ రేపటి బిగ్ బాస్ అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తా. సో అంటిల్ దాట్ చూస్తూనే ఉండండి ఎస్ఆర్ టీవీ.